ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఉతిభిः సీదసాదనం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. చతుర్థ స్కందంలో పృథు మహారాజు యొక్క చరిత్ర అత్యద్భుతమైనటువంటి చరిత్ర. శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవులు వారి అంశతో ఉద్భవించినటువంటి వారు ఈ పృథు మహారాజు. అంగమహారాజు సాధు స్వభావుడు. ఆయనకు వేణుడు అనే పుత్రుడు పుట్టాడు యజ్ఞం చేస్తే. ఆ వేణుడు కూడా అసమర్థ పాలన చేత ప్రజలు భయపడి అతన్ని సంహరించారు. అంటే ప్రాణములు మాత్రమే పోయాయి. ఆ మృత కళేబరాన్ని తన మాతృమూర్తి అయినటువంటి సునీధ రక్షిస్తూ ఉండగా, మరి వీరి వంశం ఆగిపోకూడదని ఉద్దేశం చేత మునులు ఋషులు కూడా భగవంతుడిని ప్రార్థన చేసి అతను తొడను లాగేటప్పటికి దాంట్లో ఒక నిషీధుడు అనేవాడు పుట్టాడు. అసహ్యకరమైనటువంటి రూపం గలవాడు, శక్తి సామర్థ్యాలు లేనటువంటి వాడు పుట్టాడు. సరే, బాధపడి తర్వాత శ్రీమన్నారాయణను ఆరాధిస్తే ఆ వేణుడి యొక్క బాహుల్ని మదిస్తే దాని నుండి పృథు మహారాజు అతని భార్య అయినటువంటి అర్చి అనే ఆమె పుట్టారు. అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తి పుట్టారు. ఆ పృథు మహారాజు పట్టాభిషేకం పొందిన తర్వాత రాజ్యాన్నంతా కూడా ఎలా ఉందని చెప్పి రాజ్యం అంతా తిరుగుతూ ఉంటే ప్రజలందరూ ఆకలి బాధలతో పాడుతూ, ప్రజలందరూ కృషించిన శరీరము కలవారు, ఇల్లు ఏమీ లేకుండా ఆ కష్ట దరిద్రాలు అనుభవిస్తున్నటువంటి ప్రజలను చూసి చాలా దుఃఖం చెందినటువంటి పృథు రాజు వెంటనే వారిని రక్షించడం కోసం దీని కారణం ఏమిటని తెలుసుకుని దీనన్నిటికీ కారణం భూమే కారణం అని చెప్పి భూమిని వధించడానికి మన పరమేశ్వరుడులాగా త్రిపురాసుర సంహారం చేస్తే రుద్రమైన రూపాన్ని ధరించినటువంటి పరమేశ్వరుడి యొక్క రూపాన్ని ధరించి ధనుస్సును చేతబూని భూమిని సంహరించడానికి ఉద్యుక్తుడైతే అప్పుడు భూదేవి ఆ పృథు మహారాజుని శరణు అడుగుతుంది. ఆ శరణు అడిగిన తర్వాత ఆ భూదేవి పృథు మహారాజుతో ఏమని మాట్లాడింది అనేటువంటి విషయం ఈరోజు మనకి పృథు మహారాజుతో భూదేవి మాటలు, ఆ పృథు మహారాజు భూమిని పెతకడం, మిగిలిన వారు కూడా వారి వారి అవసరాలను బట్టి వారు పెతకడం అనేటువంటి మంచి ఉపాఖ్యానంతో మనం ఈరోజు ప్రారంభిస్తున్నాం. మరి ఆ పృథు మహారాజుతో అంటోంది భూదేవి, ఎంత ప్రార్థించినా పృథు మహారాజు యొక్క కోపం పోలేదు. ఇంచేత ఆయన లక్ష్యం వేరు, ఈమె మాట్లాడేది వేరు. నువ్వు గొప్పవాడు అంటే ఏమి సరిపోయింది? ఆయన గురించి కాదు కదా ఈమెను సంహరించడం, ప్రజలను రక్షించడం కోసం, ప్రజల యొక్క ఆకలి దప్పికలను తీర్చడం కోసం, మరి వారికి ఆహారములు సమకూర్చడం కోసం, భూమిని సస్యశ్యామలం చేయడం కోసం ఒక మంచి ఉద్దేశంతో పృథు మహారాజు ఈ మీద యుద్ధానికి వచ్చాడు. అప్పుడు ఆమె తెలుసుకుంది, ఈ లోకంలో పరలోకంలో మానవుల శ్రేయస్సు కోసం ఏం చేస్తూ ఉంటారు, ఈ లోకంలో పరలోకంలో మానవుల శ్రేయస్సు కోసం అందరూ ఏం చేస్తూ ఉంటారు అంటే, మానవుల శ్రేయస్సు కోసం అందరూ వ్యవసాయం చేస్తారు. మరి ఆహారం ఉండాలి కదండి. తర్వాత ఈ ఆహారాదులన్నీ సమకూరిన తర్వాత ఏం చేస్తారు, యజ్ఞ యాగాది క్రతువులు చేస్తారు. ఇవన్నీ ఎవరికి? ప్రాచీనులైన మహర్షులకు తెలిసినటువంటి ఉపాయాలు ఇవి. కాలాన్ని బట్టి ఇవన్నీ కూడా పండిస్తూ యజ్ఞయాగాది క్రతువులను చేసి
ఈ లోకల్లో వ్యవసాయం చేసి పదార్థాలన్నీ పెట్టి ఇక్కడ ఉన్న వారినందరినీ సంతృప్తిపరుస్తారు. అదేవిధంగా యజ్ఞయాగాది క్రతువులు చేసి హౌసుల్ని ఇచ్చి దేవతలు కూడా సంతోషపరుస్తూ ఉంటారు. అంచేత ఇటువంటిదయ్యా మహారాజా అని చెబుతూ ఆమె చాలా గొప్ప విశేషమైనటువంటి ఒక మాటను చెప్పిందనమాట అండి. అపాలిత నా ధృతాచ భవద్భిర్లోకపాలకై చౌరీభూతేత లోకోహం యజ్ఞార్థగ్రసోమషధీ నూనం తా వీరుదక్షిణ మయి కాలేన భూయస తత్ర యోగేన దృష్టేన భవానా దాతుమర్హతి. రాజులే నన్ను మోసం చేసేవారయ్యా. సరిగ్గా పరిపాలించలేదు, రాజులు కూడా సరిగ్గా ఆదరించలేదు. సకలమైనటువంటి జనుల యొక్క శ్రేయస్సుకి ఎవరు ఏ పని చేయలేదు. పండ్యం దుర్మార్గులు పంటను కోసుకుపోతున్నారు, సత్పురుషులు ఎవరికి అందట్లే. దుర్మార్గులే, డబ్బు పోగేసేవాడే పోగేస్తూ ఉన్నాడు, దుర్మార్గుడే పెరుగుతున్నాడు. ధర్మార్గులో ఉన్నవాడు ఎవడు పెరుగుతున్నాడు? లేదు, దొంగలే దోచుకుంటూ ఉన్నారు. ఇది సార్వకాలికమైనటువంటి సత్యమయ్యా. ధాన్యాదులు ఇంకా వాళ్ళకి ఇవ్వక నాలో పెట్టుకోవడం వల్ల అవి జీర్ణమైపోతున్నాయి. అనేకమైన మార్గాలను ఉద్ధరించు, మహానుభావ ప్రజలను రక్షించు. సకల ప్రాణులకి అభీష్టకరమైన పుష్టికరమైన ఆహారాన్ని నువ్వు కోరుకుంటే అది నువ్వు బాధ్యత వహించాలి. నేను ఆహారం ఇస్తాను, అందరికీ అందాలి కదా. దోచుకునేవారే దోచుకుని దుర్మార్గులు దోచుకుంటే మరి ఎలా? అంచేత నువ్వు బాధ్యత వహించాలి. అంతేకాదు, వత్సంకల్పయ మే వీరా ఏనాహం వత్సలా తవ దోక్షే క్షీరమయాన్ కామాన్ అనురూపంచ దోహనం దోగ్ధారంచ మహాభావో భూతానాం భూత భావన అన్నమీప్సిత మార్జస్వ భగవాన్ వాంఛతే యది నమాం చ కురు మాం రాజన్ దేవవృష్టం యతాపయ అపర్తామపి భద్రంతే ఉపావర్తేత మే విభో. ఒక దూడ ఉండాలయ్యా. నాలో ఉన్నటువంటి పొదుగులో పాలు పితకాలంటే సరైన దూడ ఉండాలి, సరిగ్గా పితికేవాడై ఉండాలి అంది. అవి కూడా నువ్వే కల్పించాలి. ఓ బాధ్యత వహించము, నాకు తగినటువంటి దూడని చూడు, పితికే పాత్ర కూడా తగినదై ఉండాలి. అప్పుడు నేను ఆ దూడ మీద వాత్సల్యాన్ని చూపుతూ పాల రూపంలో నీ అభీష్టాలన్నీ కూడా నేను నెరవేరుస్తాను. మహారాజా, నీవు సమర్థుడివయ్యా. అయితే సమానంగా చూడటం ఏమిటి నన్ను అంటే, భూమి అప్పటి వరకు ఎగుడు దిగులు ప్రాంతాలుగా పర్వతాలుగా ఉన్నది. ఏం పండుతుందండి భూమి? వాటినన్నిటి సమానం చేస్తే, వర్షిస్తే ఆ వర్షం భూదేవిలో ఉండి తేమ బయలుదేరి దాంట్లో పంటలు అవి పండుతాయి. పర్వతాల్లో ఉంటే ఆ పర్వతాలన్నీ నీరు ఒక చోట చేరి అవన్నీ నదులన్నీ సముద్రంలో పోతాయి. ఇంకేం భూమి మీద ఉంటాయి చెప్పండి? పర్వతాల మీద కురిసిన నీరు ఏమవుతుంది? సముద్రంలో పోతుంది. పర్వతాలన్నీ చిన్న చిన్న ఉపనదుల ద్వారా మహానదులన్నీ నదీనాం సాగరో గతి అన్నట్లుగా ఈ నీళ్ళన్నీ సముద్రంలో పోతాయి. ఆ నీళ్ళని వినియోగించుకుని వ్యవసాయం చేయాలంటే భూమి సమశీతలంగా ఉండాలి కదా. అంచేత నాలో తడి ఆరిపోతుంది. పర్వతాల మీద కురిసి నీరు ఎంతసేపు ఉంటుందండి? తడి ఉండదు. అంచేత తడి అనేది పోతూ ఉంటుంది. ఆ సమానంగా చేస్తే తేమ ఉంటుందయ్యా. ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతి వత్సంకృత్వా మను ప్రాణ ఉదహత్స కలౌషధీ. సరే, భూదేవిని పలికినటువంటి మాటలు విన్నటువంటి వాడు ఆ రాజుగారు చాలా ఆనందపడ్డాడు. నిజమే కదా, మరి ఎగుడు దిగులుగా ఉంది భూమి. ఈ భూమి మీద ఏముంటాయి చెప్పండి? ఆ భూమిని సమానంగా చేయమని ఆమె చెప్పింది. అప్పుడు ఆయన స్వయంభువ మనువుని దూడగా చేసుకున్నాడు. దూడ కూడా మామూలు దూడ కాదు, అది స్వయంభువ మనువే దూడ.
పితికేవాడే ఆయన. ఆ దోహన పాత్రగా చేసిన తన చేతినే దోహన పాత్రగా చేసుకుని సమస్తమైన ఓషధులు, ధాన్యాదులు, గోరూపమైనటువంటి పృథివీ పాల నుండి ఇలా పితిగాడు. సమస్తమైన ధాన్యాలు పితిగాడు ఆయన. ఆ భూమి నుండి సారవంతమైన ఓషధులు గ్రహించారు. ఆ మహారాజు పృథు మహారాజు గోరూపము నుండి తనకు అభీష్టమైనటువంటి సకలమైన వస్తువులన్నిటినీ కూడా ఆయన పొందేట. అక్కడికి అయిపోయిందా? తర్వాత ఎవరు ఏం పితికేరు అన్నది చాలా అత్యద్భుతం. ఎక్కడో కానీ మీరు వినలేరు ఈ మాట. వశిష్ఠాది మునులు బృహస్పతిని దూడగా చేసుకుని వాక్కు, మనస్సు, శ్రవణేంద్రియం అనే పాత్రల యందు పవిత్రమైనటువంటి వేదరూపమైన క్షీరాన్ని పితికారు. ఆ వేదాలు కూడా ఆ గోవు దాచేసుకుందనమాట. దాంట్లో శ్రవణేంద్రియములు అనే పాత్రలు, చెవులు అనమాట. శ్రవణేంద్రియం అంటే చెవులు. వాక్కు, మనస్సు. వారు శ్రవణేంద్రియం అనే పాత్ర చేసుకుని ఆ వేదరూపమైనటువంటి పాలని ఆవు నుండి పితికారు. మరి దేవగణాలు ఇంద్రుని దూడగా చేసుకుని బంగార పాత్రలో ఓజస్సును, బలాన్ని ప్రసాదించే అమృతమైనటువంటి పాలను వాళ్ళు పితికారు, దేవతలు. మరి రాక్షసులు కూడా పితికారండో. దితి కుమారులు, దానవులు. అసుర శ్రేష్ఠుడు భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుని దూడగా చేసుకున్నారు. రాక్షసులు దూడను ఎవరు చేసుకున్నారు? ప్రహ్లాదుని దూడగా చేసుకుని ఇనప పాత్ర యందు వసుర, ఆసవములనే క్షీరాల్ని పితికేట రాక్షసులు. మరి గంధర్వులు, అప్సరసులు మొదలైన వారు విశ్వావసుడు అనే వాడిని, గంధర్వుణ్ణి దూడగా చేసుకుని ఆయన మధురమైనటువంటి సంగీతం, వాంగ్మయాన్ని, సౌందర్యం అనే క్షీరాన్ని వాళ్ళు దేవతల అప్సరసులు వాళ్ళు గానం చేస్తూ వాళ్ళు పితికారు. మహాత్ములైనటువంటి పితరులు, శ్రాద్ధ దేవతలు, పితృగణ ప్రభువగు ఆర్యముని దృఢగా చేసుకుని అపక్వమైన మట్టి పాత్రలో కవ్యరూపమైన క్షీరాన్ని, కవ్యము అంటే పితృదేవతలకు సమర్పించే అన్నము, హవ్యము, ఈ దేవగణాలకు సమర్పించే ఆహుతి అన్నమాట. అది శ్రద్ధగా వాళ్ళు పితికారు పితృదేవతలు. ఇంకా చాలామంది చాలా రకాలుగా పితికారు. వాటిలో కపిల మహర్షిని దూడగా చేసుకున్నారు. ఆకాశం అనేది పాత్రలో సిద్ధులు సంకల్ప మాత్రము చేత లభించే అనిమాది అష్టసిద్ధుల్ని, విద్యాధరుల ఆకాశ గమనం మొదలగు విద్యలను వాళ్ళు పితికారు. కింపురుషాది ఇతర మానవులు కూడా మాయావుల్ని, మయుని దూడగా చేసుకుని సంకల్ప మాత్రం చేత సిద్ధించే విచిత్ర రూపములైనటువంటి మాయారూపమైనటువంటి క్షీరాల్ని వాళ్ళు పితికారు. అంటే ఎవరికి కావాల్సి, అంటే ఈ లోకంలో ఏమీ లేవు, ఈ పృథు మహారాజు వచ్చిన తర్వాతే వచ్చేటటువంటి విషయాన్ని మీరు గ్రహించాలి. ఈమె దాచేసుకుంది. ఈ యొక్క గోవు పృథివీ దాచేసుకుంటే అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి కావలసినవన్నీ పితుక్కున్నారు. యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు, మాంసాన్ని తినేటువంటి భూతనాథుడు శివుణ్ణి దూడగా చేసుకుని కపాల పాత్ర యందు రక్తాసవమును, పాలను పిండుకొన్నారట. కపాల పాత్ర యందు రక్తాసవం అన్నమాట. అలాగనే పశువులకు అధిపతి నందీశ్వరుడిని దూడగా చేసుకుని అరణ్యం అనే ప్రాంతంలో గడ్డి అనే క్షీరాల్ని పిండుకొన్నట్టు వాళ్ళు. పెద్ద పెద్ద కోర్ల కలిగిన మాంసాన్ని భక్షించే క్రూరమృగాలు, పులులు, సింహాలు ఇవన్నీ కూడా ఆ శరీరం నుండి పచ్చి మాంసాన్ని పితుక్కున్నాయట. మరి వృక్షాలు మర్రి చెట్టును దూడగా చేసుకున్నాయి. వృక్షరాజు అయ్యాడు ఆయన. మర్రి చెట్టును దూడగా చేసుకుని రసరూపమైనటువంటి క్షీరాలు అంటే అమృతతుల్యమైనటువంటి ఫలాలన్నీ మనకి లభించాయి. గిరులు, పర్వతాలు, హిమోత్పర్వతాన్ని దూడగా చేసుకుని చర్యల యందు పలు విధములైనటువంటి గైరికాది ధాతువుల్ని ఆ పర్వతాలు పిండుకున్నాయట. అలా సమస్తమైనటువంటి అంతటి పృథు మహారాజు సకల ప్రాణుల యొక్క వివిధములైనటువంటి మనోరథాల్ని తీర్చాడు. గోరూపంలో ఆ భూమి మనకి తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనకి ఆమె
అనుగ్రహం చేత లభించేయ్యా. పిదప అతడు ఆమెపై పుత్రికా వాత్సల్యాన్ని చూపించాడు. ఎంచేత ఆ పృథు మహారాజు యొక్క కోరిక మేరకు భూమే మరి అన్నీ ఇచ్చింది. పుత్రికా వాత్సల్యం చూపించినటువంటి పృథు మహారాజు, సర్వసమర్థుడైనటువంటి పృథు మహారాజు తన ధనుస్సు యొక్క అగ్రమలతో, ధనుర్బాణాలతో పర్వత శిఖరాల్ని పిండిగా చేసి, మెత్తగా చేసేసి భూమినంతా కూడా సారవంతమైన భూమిగా మార్చాడు. సమానంగా మార్చాడు పాప ఆయన శక్తిని అనుసరించి. ఆ సమతులంగా చేసేటప్పటికీ, ఆ సమానంగా చేస్తే ఏమవుతాయి? సమస్తమైనటువంటి పంటలు పండుతాయి. ప్రజలందరినీ కన్న బిడ్డల వలె చూశాడు. వారికి జీవన ఉపాధుల్ని కల్పించాడు. ఈ సమతులంగా మార్చబడిన భూమి మీద వారికి నివాసాలు ఏర్పరిచాడు పాప. అప్పటి వరకు నివాసం లేదు, ఎవరు పడితే అక్కడ పడితే అక్కడ ఉండడమే. ఈయన వచ్చిన తర్వాతే నివాసాలు వచ్చాయి. ఈయన వచ్చిన తర్వాత అథాస్మిన్ భగవాన్ వైన్య ప్రజానాం వృత్తిదప్పిత నివాసాన్ కల్పయామశ్చక్రి తత్ర తత్ర యథారత. వారికి తగినటువంటి నివాసాలన్నీ కల్పించాడు. గ్రామాన్ పురః పత్తనాని దుర్గాని వివిధాని చ ఘోషాన్ వ్రజాన్ సబిరాన్ ఆకరాన్ కీటకర్వటాన్. మరి వర్షం వస్తే తడిసిపోవడం అంతకుముందు. ఇప్పుడు వాళ్ళకు గృహాలు, చక్కని గృహాలు, రాజులు, వాళ్ళకు కోటలు, ఇలా ప్రతి ఒక్కరికి వారి వారి స్థితిగతులను అనుసరించి ఇవన్నీ కూడా నగరాలు, గ్రామాలు, పురాలు, కోటలు, గొల్ల పల్లెలు, గోశాలలు, సైన్య శిబిరాలు, బంగారు గనులు తవ్వడానికి కావలసినటువంటి ఏర్పాట్లు, బంగారపు గనులు కూడా ఉండేవి. రైతులకి గ్రామాలు, పర్వత ప్రాంతాలకి అనువుగా ఉండేటువంటి పనుల్ని అన్నిటినీ కూడా పృథు మహారాజు నిర్మించాడు. ఈ భూమండలంలో నగరాలు, గ్రామాలు మొదలైనటువంటి వ్యవస్థే అంతకుముందు అస్సలు లేనే లేదు. సృష్టి అయిన తర్వాత గ్రామాలు, నగరాలు ఏమీ లేవు. అందరూ కూడా ఏది పడితే తినడం, ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు మీద పడు తినడం, లేదా అలా పాప ఆకలితో, దప్పికలతో, నీళ్లు లేక, భోజనం లేక కృషించిపోయి ఇలా అయిపోయిన వారంతా కూడా పృథు మహారాజు వచ్చిన తర్వాత ఆనందంగా, సంతోషంగా, సుఖ సంపదలతో పడుకోవడానికి, అంటే ఈ పంచభూతాల నుండి ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి, గాలి, పైన ఎండ, వానలు ఇవన్నీ రక్షించుకోవడానికి, ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి సుందరమైనటువంటి భవనాలు, నగరాలు నిర్మించాడట ఈ మహానుభావుడు. అప్పటి నుంచి ప్రజలంతా కూడా నిర్భయంగా, ధైర్యంగా ఉన్నారు. అప్పటి వరకు ఏముంది, ఎక్కడ పడితే అక్కడ పడుకునేవారు. పదార్థాలు దాచుకోవడానికి ప్రదేశం ఏది? ఇవాళ కాదు, రేపటికంతా తెచ్చుకున్నారనుకో, ఈ లోపల ఎవడో వచ్చే పట్టుకుని వీళ్ళని బాధించి అవి పట్టుకుపోయేవాడు. ఈ విధంగా ఆహార వసతులు కూడా అంతకు ముందు లేవు. ఈ పృథు మహారాజు ఆ భూదేవి యొక్క అనుగ్రహంతో మనకి ఇవన్నీ కూడా ఏర్పడడానికి ముఖ్య కారణం. అంచేతనే లక్ష్మీనారాయణులు ఈ లోకాన్ని రక్షించడానికి ఆయన పృథు మహారాజుగా వచ్చాడు. ఆయన వచ్చిన పని అయిపోయింది కదండి. తర్వాత ఆయన 100 అశ్వమేధ యాగాలు చేయడం, తర్వాత ఆయన యొక్క సందేశం, ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని, మనకి దైవ ధ్యానాన్ని, ఈ శరీరం అశాశ్వతం అనేటువంటి విషయాన్ని స్వామి తెలియజేస్తారు. ఆయన అవతారం యొక్క విశేషం అంతా కూడా మనకి రేపు రాబోయేటువంటి ఎపిసోడ్లో ముందర ఆయన అశ్వమేధ యాగాలు చేయడం. మరి అనుకున్నాం, వంది మాగధులు ఈయన స్తోత్రం చేసేటప్పుడు, ఓ మహారాజా 99 అశ్వమేధ యాగాలు చేస్తారు, 100వ అశ్వమేధ యాగం చేసినప్పుడు దేవేంద్రుడు నీ యొక్క అశ్వాన్ని అపహరిస్తాడనేటువంటి విషయాన్ని వంది మాగధులు గతంలో మనకి తెలియజేశారు ఒక ఎపిసోడ్లో. అంటే వారి యొక్క మాటల ప్రకారం ఈయన భవిష్యత్తు ప్రకారం వచ్చినటువంటి పని అంటే భూదేవిని ఆయన ఓషధల్లి స్వయంగా పితికి ప్రజలను రక్షించడం కోసం శ్రీమన్నారాయణుడు అవతరించినటువంటి మహావిశేషం. ఈ యొక్క ఉపాఖ్యానం వింటేట మన శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నారు, మనకి సంపదలు కలుగుతాయన్నారు, మన యొక్క ఆరోగ్య వ్యవస్థ, శరీర ధర్మాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా, శరీరం బ్రహ్మాండంగా ఉంటుంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందని చెబుతూ మరి ఇటువంటి విశేషం మనకి వ్యాస భగవానుడు మనకి అమృతమైనటువంటి వచనాన్ని, మంచి అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానానికి మనకి అందించారని చెప్పి తెలియజేస్తూ
మరలా మనం రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. ఈ భాగవతాన్ని మీరు వింటూ 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. పుల్లెల సత్యనారాయణ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దాంట్లో ప్రతి కథ కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. మీరు కావాల్సినప్పుడు వినొచ్చు. ఒకరోజు వెళ్ళలేకపోయినా పాతవన్నీ కూడా వింటూ ఉండొచ్చు. మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ యొక్క ఉపాఖ్యానాన్ని అందజేస్తారని చెప్పి కోరుకుంటూ, భగవంతుడి యొక్క వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.